హాయ్ అండి. అలహరికి స్వాగతం. ఈరోజైతే నేను ఐమాక్స్ థియేటర్ పక్కనున్న గ్రౌండ్లో జరుగుతున్న నర్సరీ మేళాకైతే వచ్చాను. ఇది ఐమాక్స్ థియేటర్ పక్కనున్న స్టేడియం అండి. ఇది ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్ళి నర్సరీ ఎలా ఉంది, ఏ రకాల మొక్కలు ఉన్నాయో చూద్దాము. ఈ మేళా అయితే జనవరి 22 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇదే ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ టికెట్ అయితే మనకి 50 రూపాయలు ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతాం కదండి. ఇక్కడ నుంచి స్టాల్స్ దిగిన ఇది ఇంట్లో పెంచుకునే బోన్సాయ్ మొక్కలు అంటారు కదా, అది చాలా రకాలు ఉన్నాయి వీటిలో. ఇవైతే మొక్కలు చిన్నగానే ఉన్నాయి, కానీ వీటి ఏజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్. ఇవేమో కుండీలకు సంబంధించిన అన్ని రకరకాల కుండీలు ఉన్నాయి ఇక్కడ. ఇవి పెద్దవి చాలా రకాలు ఉన్నాయి కుండీలు. ఇవేమో మొక్కలు ఫ్రెండ్స్, క్రోటన్ మొక్కలు. ఇవి దేశ విదేశాల నుంచి వచ్చిన మొక్కలు ఫ్రెండ్స్. ఇక్కడైతే హెల్త్కి ఉపయోగపడే మొక్కలు కూడా ఉంది. పదండి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయబోతుంది ఫ్రెండ్స్. ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక మొక్క కూడా ఉంది. అది హిమాలయాల్లో తప్పితే ఇక్కడ పెరగదు. దాని గురించి కూడా చెప్తాను మధ్యలో. ఆ మొక్క ఏంటి, వాటికి ఏం కాస్తాయంటే, అన్నీ కూడా క్రోటన్ మొక్కలే. ఇవి మ్యాంగో ట్రీస్. మ్యాంగోస్ రసాలు ఉన్నాయి, వెజిటేబుల్ మొక్కలు ఉన్నాయి, ఆవకాడో మొక్క ఉంది, తర్వాత మిరియాల మొక్క ఉంది, ఇంట్లో చెక్క మసాలా దినుసుల్లో వాడే చెక్క మొక్క ఉంది. ఇది క్రోటన్. ఇక్కడ మొక్కలు మనకి 1000 రూపాయల నుంచి 50-60 వేల వరకు ఉన్నాయి. తైవాన్ జామ మొక్క ఉంది. నేను వెళ్ళిన రోజు స్టార్ట్ చేస్తున్నాను. ఇవేమో మనం చిన్న ఇంట్లో పెట్టుకొని పెంచుకునే మొక్కలు. ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. వీటికి నీళ్ళు పెద్దగా అవసరం ఉండదు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఆధ్యాత్మిక మొక్క. ఇదే రుద్రాక్ష మొక్క. ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుతం మొగ్గలు ఉన్నాయి. నెక్స్ట్ కాయలు కాస్తాయి. అదే రుద్రాక్ష కాయలు. ఈ రుద్రాక్ష చెట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఆరెంజ్ ట్రీ. ఈ ఆరెంజ్ ట్రీ మనకి హెల్త్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. తైవాన్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ షుగర్ పేషెంట్లకు కూడా బాగా పనిచేస్తుంది.
షుగర్ తగ్గడంలో ఇది ప్రోటీన్ రైస్ అని ప్రోటీన్స్ ఇంట్లో రకరకాల జాతుల ప్రోటీన్ రైస్ ఉన్నాయి. ఇవన్నీ స్టార్ అప్పుడే పెడుతున్నారు. ప్రోటీన్ రైస్ ఈ వేరే కంట్రీ నుంచి బెంగళూరు నుంచి వాళ్ళకి వచ్చాక వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చాయి. ఈ నర్సరీ మేళాలో ఎక్కువగా మనకి బెంగళూరు నుంచి వచ్చిన ప్రోటీన్ రైస్ అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ లెవెండర్ కలర్ చూపిస్తున్నాయి. ఈ లీవ్స్ అవి ఫ్లవర్స్ కాదు. ఇవన్నీ మనకి ఇంట్లో డెకరేషన్కి ఉపయోగపడేవి బొమ్మలు, షోపీస్ బొమ్మలు, ఈత బొమ్మలు, ఇవన్నీ ఇంట్లో డెకరేషన్కి ఉపయోగపడే బొమ్మలు. షోకి పెట్టుకునేవి చాలా అయితే చాలా బాగున్నాయి. కాఫీ ముద్ద స్టాక్ ఎక్కువగా చిన్న చిన్న షోకేస్లో పెట్టుకోవడానికి ఉపయోగపడే చిన్న చిన్న టాయ్స్ బొమ్మలు, యానిమల్స్, హ్యూమన్స్ అవన్నీ చిన్న చిన్న షోకేస్లో పెట్టుకోవడానికి చక్కగా పనికొస్తాయి. షోకేస్లో ఉపయోగపడే బొమ్మలు ఉంటుంది. ఇదేమో హ్యాంగింగ్ టాయ్స్. ఫౌంటైన్స్ ఉన్నాయి ఇంట్లో కొన్ని. నెక్స్ట్ బోన్సాయ్ మొక్కలు. ఇంట్లో పెట్టుకున్న ఫౌంటైన్స్ ఇవి మట్టితో చేసినవి. చూడండి, ఇది ఫౌంటైన్స్ లా పెట్టుకున్నది. ఇది నెక్స్ట్ ఇది జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్తో తయారు చేసినవి. కుండీలకు బదులు మొక్కలు కొన్ని రోజులు దానిలో పెట్టుకొని ఇది డైరెక్ట్గా మనం సాయిల్లో పెట్టేస్తే ఇది సాయిల్లో అబ్జర్వ్ అయిపోతుంది. అలాంటి జ్యూట్ బ్యాగ్స్ మొత్తం ఓవర్లు ఫ్రెండ్స్. చూడండి, స్టోన్స్తో చేసిన కుండీలు.
ఇవేమో మనకి చిట్టి చామంతి అంటారు అండి, అలాంటి చామంతి ఫ్లవర్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నర్సరీ షో. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవేమో అన్ని కూరగాయలకు సంబంధించిన విత్తనాలు. ఆర్గానిక్ నెయ్యి పెట్టారు. చిన్నుల్లిపాయలు, పసుపు కొమ్ములు, అన్నీ పెట్టేస్తాం. నాకైతే ఈ నర్సరీ మేళ చాలా బాగుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్గానిక్గా చేసిన ఫ్రూట్స్ ఇవి. ఆర్గానిక్ బనానా.